కురిచేడు మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి సతీష్ బాబు తెలిపారు. ఈరోజు కురిచేడు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మండలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తా లేకుండా చేసి నిత్యవసర వస్తువుల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆయన అన్నారు. మండలస్థాయి అధికారులు తమ తమ నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అలాగే టైలరింగ్ కూడా సామాన్లు యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిట్ కాస్ట్ ఎంత ఉంటే అంత ప్రభుత్వం వారే వాళ్ళకి రుణం కింద మంజూరు చేయడం, వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 20 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి కుట్టిపిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం యూనిట్ కాస్ట్ అది 25,000. మన మండలంలో 102 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. హౌసింగ్ స్కీమ్లో ఎస్సీ, బీసీ 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000 రూపాయలు, వీళ్ళలో చెంచులకి 1,00,000 రూపాయలు. అయితే మన మండలంలో చెంచులు ఎవరు లేరు. ఈ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి శనివారం గ్రామ పంచాయతీలో అలాగే మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పోయిన నెల నుంచి మొదలైంది. ఈ నెలలో ప్రత్యేకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నది నినాదం. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా సింగిల్ ప్లాస్టిక్ అన్నది ఉండకూడదు, నిషేధం అన్నది అమలుపరుస్తున్నారు. రేపు గ్రామ పంచాయతీలో అలాగే మండల హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి మన మండలంలో మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ అన్నది ఉపయోగించకుండా ప్లాస్టిక్ నిషేధం కింద మన మండలం తీసుకోవాలని మీ ద్వారా కోరటం జరుగుతుంది.